ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకుండా నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తాను. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. హాయ్ అండి అందరికి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక వెబ్ సిరీస్ తీసామండి, ఆర్ఆర్ అనేది. సో త్వరలో రివీల్ చేస్తాము. వచ్చిండే సైంటిస్ట్. ఇది డే 1 షూట్ అండి. ఇది మన కుమారి ఆంటీ హోటల్ బ్యాక్ సైడ్ ఆ గల్లీలో తీసాము. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇది డే 1 నైట్లో తీసామండి షూటు. చాలా బాగా వచ్చింది. చెప్పు ఇలా ఎంతమందిని మోసం చేస్తా ఇంత పెద్ద మాట. సో తన మా ఆఫీస్ కొలీగ్ అండి. తన నేను కూడా లవ్ చేస్తాను. నా లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది హీరో చేసే డ్రామా ముందు మా స్టోరీ ఎలా అవుతుంది అనేది చూడాలి మీరే. ఇది డే 2 అండి. సో చాలా కామెడీ ఉంటుంది. సో ఇది ఎపిసోడ్ 2 అన్నట్టు. ఎపిసోడ్ 1 అయితే కంప్లీట్ అయింది. సో ఈరోజు 2 ఎపిసోడ్ చేస్తాము. డే అండ్ నైట్ షూట్ ఉంటుంది ఈరోజు. చూడండి, ఇది ఇంట్లో సీన్స్, కామెడీ సీన్స్. ఇది చాలా ఫన్నీగా వచ్చింది. ఎడిట్ చేసినప్పుడు అయితే చాలా నవ్వుకున్నాం. సో మీరు కూడా నవ్వుకుంటారని అనుకుంటున్నా. సో మాకైతే చాలా కామెడీగా అనిపించింది, ఫన్గా అనిపించింది. సో మీరు చూసి మీరు జడ్జిమెంట్ ఇస్తే ఇంకా మేము హ్యాపీ ఫీల్ అవుతాం. బాబు నీకు దాన్ని పెట్టను పెట్టను. ఆ దేవుణ్ణే వరమివ్వమని ఈనాడే కోరుతున్నా, నీ తోడునే నాకివ్వమని. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. పెద్ద మాట అన్నాడు సార్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? కాస్ట్లీ ఫుడ్ తీసుకొచ్చిన. అసలు నీ లైఫ్ లో ఎలాంటి ఫుడ్ తిన్నావో లేదు. మేమంత కాస్ట్లీ కాదు సార్. తెలిసిపోతుందిలే. ఏం తెలుసా నీకు? నీకేం తెలుసా? సో హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి ఎపిసోడ్ 2 షూట్ అవుతుంది. సంతోష్ అన్న అయితే ఫుడ్ తీసుకొచ్చిండు. వీళ్ళు ముగ్గురు సిగ్గు లేకుండా సంతోష్ అన్న ఫుడ్ అయితే తింటున్నారు. సంతోష్ అన్న, అన్న నీ ఫీలింగ్ చెప్పన్నా ఈరోజు. ఏ గురుగారు, నీ ఫీలింగ్ చెప్పు. ముగ్గురా? ఓహో, అరే ఎలా ఉందిరా నీకు ఫుడ్? ఇంకా తినలేదా? అది పోస్ట్ టైట్ అది కదా. ఈ సీన్ కూడా ఎపిసోడ్లో ఉంటుంది. సో మేము ఒక తినే సిచ్యువేషన్ అది. సో అప్పుడే గొడవ పడతాం, అప్పుడే తినేస్తాము. గైస్, అరుణ్ బ్రో వచ్చేసి ఎపిసోడ్ 2కి అయితే వచ్చిండు. 1కి రమ్మంటే పాపం లవర్తో బయటికి వెళ్ళిండట ఆ రోజు. ఈరోజు సెకండ్ ఫ్రీగా ఉన్నాడు. సంతోష్ అన్న సన్ డైరెక్ట్ హారిక, మను, రాజేష్. సో గైస్, టేక్ వచ్చేసి ఒక 43 అనుకుంటే, ఇది 42 మొత్తం వేస్ట్ చేస్తారు. దొంగ చూపులు చూడకండి. 100 ఉంది కదా బ్రో, అటు సైడ్ కొంచెం జరగదు.
కట్టు అంతే. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? సో మన సతీష్ బ్రో మా షూటింగ్ చూసి కుళ్ళుకుంటాడు అని చెప్పి పర్వాలేదు బ్రో దా నువ్వు కూడా తిను అని చెప్పి ఇక తినిపించిన. లేదు లేదు అన్నాడు. లేదు తిను బ్రో కష్టపడుతున్నావు అని చెప్పి మనం కూడా తినిపించిన. చూసినా తిన అని చెప్పి తినేసిండు. సో అప్పటి నుంచి మమ్మల్ని చూస్తుండు ఇక లొట్టలు వేసుకోండి మళ్ళీ దిష్టి తగులుతుందని చెప్పి తినిపించేసిన. ఇది నైట్ సీన్ అండి. తనని కేఫ్ తీసుకెళ్ళి టీ తాగిపించి అక్కడ పులిహోర కలుపుతూ ఉంటాను నేను. చూస్తున్నారు కదా, తన ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ కేఫ్లో తీసుకొస్తాను. ఈ సీన్ కూడా చాలా బాగుంటుంది. హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి సంతోష్ అన్న నైట్ షాట్లో వచ్చేసి డైలాగ్ ప్రాక్టీస్ అయితే చేసిండు. ఇప్పుడు డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో చూద్దాం. మీరైతే చూడండి సంతోష్ అన్న యాక్టింగ్ని. సో వీళ్ళైతే వీళ్ళ టీమ్ మెంబర్స్. అంటే ఈ సిరీస్లో వీళ్ళంతా ఒక 5గురు ఉంటారు. వీళ్ళు డిఓపి వాళ్ళ ఫ్రెండ్ హరీష్ బ్రో. బ్రోని మీరేమో బిజినెస్లో సక్సెస్ఫుల్ అని సరిపోయారు ఇద్దరును. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. టేక్ 2 సంతోష్ అన్న. రెడీ. సారీ సంతు, వీడి మీద కోపంతో నీకు ఓకే చెప్పా. ఏంటి రాదా సడన్ గా ఏం లేదు సార్. వాడి మీద ప్రేమతో లేదు లేదనుకుంటే ఇంత ప్రేమ బయటపడింది. నీతో నేనున్నా వాడే ఆలోచిస్తుంది. నా మనసు ఎంత దగ్గర నాకు అర్థమైంది. ఏమనుకో సార్ వాడికి నువ్వు తప్ప వేరే కోపం లేదు. దగ్గర ఉంటే వేరే దగ్గర కావాలని వేరే అమ్మాయితో దగ్గర కావాలని వేరే అమ్మాయితో లేకుంటే వాడి మా వేరే అమ్మాయితో ఇంట్రెస్ట్ లేకుంటే వేరే అమ్మాయికి దగ్గర అయ్యేవాడు. కనీసం ఇది కాదా నేను వెళ్తున్నాను. యాక్షన్ ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకుండా నేను ఈ అమ్మాయినే లవ్ చేస్తాను. నిజం అనుకున్నారా? జస్ట్ కిడింగ్. సంధ్య అంతా ఒత్తుతుంది తుస్సు. ఇగో ఈరోజు అయితే షూట్ చేస్తున్నాము. శ్రీకాంత్ ఏంటంటే ఆటో దగ్గరకు పోయిన అంటాడు. వీడు పక్కకు పెట్టుకుని 2 సార్లు చెప్పి 2 సార్లు వచ్చాయి. 2 సార్లు ఆటో. దిస్ ఇస్ సీన్ నెంబర్ 55. సంతోష్ అన్న టేక్ 10. డిఓపి ఫర్ మై వెబ్ సిరీస్ యాక్టర్స్ రాధిక, సంతోష్. అమ్మాయి డైలాగ్ ఇప్పుడా? నేను లూకేష్ చెప్పినాక ఓకే, నీ డైలాగ్ తర్వాత. బ్యాక్గ్రౌండ్ జరగదు నాకు కొంచెం జరగా లే. ఓకే రెడీ. మనం కొంచెం ఇట్రా మనం నవ్వు ఆపుకుంటున్నావు కదరా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? చూస్తున్నారు కదండి, నేను ఇట్లా బిస్కెట్లు పులిహోర కలుపుతూ ఉంటాను. అట్లా బయటకు తీసుకెళ్ళి ముచ్చట్లాడుతూ ఉంటాను. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఓకే అన్నాడా? నిజమన్నాడా? మీరు తీసుకోలేదా మీరు ఉన్నప్పుడు? తీసుకున్నాను అంతనే ఉండేది. మేము ఆల్రెడీ అని ముందు వెళ్ళిపోయినాము. స్టార్ట్ అవుతున్నా మా వెబ్ సిరీస్ ఎన్నో ఎక్స్పెక్టేషన్ చేసిన. సరే వాళ్ళు అనుకున్నా నిజం చేస్తామండి, మీరు బాధపడకండి. కన్నయ్య కాడమ్మ నేను కంటి పాపాల చూసుకుంటాను. సుగుణాల రాముణ్ణి నేను సచ్చేదాకాని తోడుకుంటాను. యా, ఇది నైట్ షూట్ అండి. ఆల్మోస్ట్ ఇది నాకు తెలిసి 5th ఎపిసోడ్.
క్లైమాక్స్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఇది కూడా చాలా బాగా వచ్చింది. సో నేను వేసే ప్లాన్లు, నేను వేసే ఎత్తుగడలు ఎలా ఉంటాయి, ఎలా ప్లాన్ చేస్తాను వాళ్ళని విడగొట్టడానికి అనేది చాలా క్లియర్గా దీంట్లో ఉంటుంది. సో 5 ఎపిసోడ్ అండి, చాలా బాగా వచ్చినాయి. వీడియో అంటే ఫస్ట్ పార్ట్ 1 వచ్చేసి డబ్బింగ్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. సో రిలీజింగే ఉంది. పోస్టర్ విత్ ఫస్ట్ ఎపిసోడ్ అనే డేట్ ఇస్తాం. నెక్స్ట్ ఇవి కూడా 4 ఎపిసోడ్లు డబ్బింగ్ ఇప్పుడు త్వరలోనే చెప్పేస్తాము. చేసుకొని ఫస్ట్ ఎపిసోడ్ అయితే మేబీ సూన్ త్వరలోనే రిలీజ్ చేస్తాము. ఎందుకంటే డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, RR కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది లాస్ట్ ఎపిసోడ్, చాలా బాగుంటుంది. మేమైతే అనుకుంటున్నాము బాగా తీసాము, బాగా మిమ్మల్ని ఆడియన్స్ మెప్పించగలుగుతామని అనుకుంటున్నాము. సో మీరు చూసి సో మేము ఎలా యాక్ట్ చేసామని నచ్చి కమెంట్ షేర్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. సో తప్పకుండా మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తే మళ్ళీ ఇలాంటి వెబ్ సిరీస్తోనే మేము ముందుకు వస్తామని అనుకుంటున్నాము. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో త్వరలో అప్డేట్ ఇస్తాను. ఇదే ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడతాను. సో తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. షూట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో 5 మెంబర్స్ మేమంతా. సో లాస్ట్లో అయితే మామూలుగా ట్విస్ట్ ఉండదు. ట్విస్ట్ ఎందుకు అంటున్నానంటే షూటింగ్ చేసేప్పుడే మేమే ఇంత నవ్వుకున్నాము. సో అది ఎడిట్ చేసిన తర్వాత బీజిఎం వేసిన తర్వాత ఏ లెవెల్లో వస్తుంది. సో అతను ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ SS మీడియా సతీష్ గారు. చూస్తున్నారు కదా. సో టీం వర్క్ చేసుకుంటున్నాం చూడండి. తను ఒక ప్రొడ్యూసర్ ఉండి, ఒక CEO ఉండి కూడా తను మాకు ఎంత సపోర్టింగ్గా యాక్టింగ్ చేసి మరి మమ్మల్ని హెల్ప్ చేస్తున్నాడు చూడండి. లైట్ పట్టుకున్నాడు. నిజంగా ఇలాంటి వాళ్ళే కదండి ఇండస్ట్రీకి కావాల్సింది. ఇలాంటి ప్రొడ్యూసర్లు, ఇలాంటి కష్టపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మనం ముందుకు వస్తామని ఈయనని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తను ఒక CEO అన్ని యూట్యూబ్ ఛానల్ అండ్ పెద్ద ప్రొడ్యూసర్ అనే అహంకారం ఎక్కడ లేదు. సో మనలో కలిసిపోతూ ఉంటాడు. నిజంగా ఇలాంటి ప్రొడ్యూసర్లే మనకు కావాల్సింది. ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలి. చూడండి, మీరే చూడండి, ఒక కామన్ లైట్ బ్యాన్ లెక్క మారిపోయి అంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఒక ప్రొడ్యూసరు ఇలా చేయడం అనేది చాలా గ్రేటు. చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లు ఉంటారు. ఆ తక్కువ మంది ప్రొడ్యూసర్లో SS మీడియా సతీష్ గారు ఒకరని మేము గర్వంగా చెప్పుకుంటాం మా టీం అంతా. ఎందుకంటే మా టీంకి ఎప్పుడు సపోర్టింగ్గా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ చాలా హెల్ప్ చేస్తాడు. మాట అంటే మాటనే ఉంటుంది. ఈ టైంకి ఇస్తా అంటే ఆ టైంకి డబ్బులు ఇస్తాడు. అంత మాట ఇచ్చిందంటే భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, ఆయన చెప్తే కూడా అంతే ఉంటుంది. చూస్తున్నారు కదా, మీరే చూడండి ఎంత కష్టపడుతున్నాడో. ఒక్క నిమిషం ఆగరా, మళ్ళీ కాల్ ఏమైంది కదా, ఏమైంది వాడి గురించి ఆలోచించకని చెప్పినా కదా, వాడి గురించి ఆలోచించకూడదు. ఎక్కడున్నారా? అరే ఒక్క నిమిషం ఏమైంది రాదా? నిన్నే ఎందుకు డిప్రెషన్ ఏమైంది రాదా? ఏంటి రాదా? ఏమని చెప్పు. టెన్షన్ పెడుతున్నావు. వాడే కదా ఇంత దానికి సపోర్ట్ అవుతాయి. ఎందుకు చెప్పినా కదా, వాడి ముఖం చేస్తే అంతే ఉంటుంది. అవును, మళ్ళీ ఏమైంది చెప్పు. ఏం కాదు, చూడు ఇది ఉంది కదా, ఇది మీరు పెట్టేస్తే జాబ్ ఇచ్చేస్తాడు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు? సక్సెస్ఫుల్గా మా వెబ్ సిరీస్ వచ్చేసి 3 days కష్టపడి తీసినాం, ఇష్టపడి తీసినాం.
మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకున్నాం. త్వరలో డేట్ పోస్టర్ రిలీజ్ చేస్తాము. వెబ్ సిరీస్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తాం. సో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత ఎపిసోడ్ కూడా 1 to 3 గ్యాప్లో రిలీజ్ చేస్తాము. స్పెషల్ థ్యాంక్స్ ఎస్ఎస్ మీడియా సతీష్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. ఎలాంటి ప్రొడ్యూసర్ దొరకడం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ మా టీం అందరి తరపు నుంచి మా ఎస్ఎస్ మీడియా సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. సో త్వరలో కమ్యూనిటీ పోస్ట్ కూడా దీంట్లో పెడతాను. మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.